ఏపీ సెక్రటేరియట్ లో జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కారణం మన పబ్లిక్ పాలసీస్, మన డీబీటీస్, మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిసి వచ్చాయి. యూరోప్ ఈజ్ డిఫరెంట్, అమెరికా ఈజ్ డిఫరెంట్, చైనా ఈజ్ డిఫరెంట్. బట్ పొలిటికల్గా కొంతమంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్, కొంత డెమోక్రటిక్ గవర్నమెంట్స్, కొంతమంది రూలర్స్ ఉండొచ్చు, కానీ పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ దేశం యొక్క ప్రొఫైల్ మారుతుంది. అందుకే నేను చెప్పే ఇక్కడ పబ్లిక్ పాలసీ ప్రకారం ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా నిరంతరం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ ఇండియా. హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ 143 crores as on today. It will go up to 160, 165. మళ్ళీ తగ్గుతుంది. అక్కడి నుంచి మనకు కూడా పాపులేషన్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అట్ ది సేమ్ టైం మనం ప్రజల్ని ఎలాంటి సమాజాన్ని, ఒక పక్క ఒక వ్యక్తికి $1 billion ఆర్ $1 trillion, ఇంకొక పక్క లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తికి ₹100 డే ఆర్ $200-300 లేని పరిస్థితి. అందుకే నేను ఇక్కడంతా కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నౌ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈరోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ every 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ every 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈరోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ని ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acresకి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి ఒక్క సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్ళని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈజ్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నాం. ఈరోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత
పెన్నా ఫుల్ అయి సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వాడుతున్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ. ఇప్పుడు దేశంలో కల్లా మనం నెంబర్ 1లో ఉన్నాం అగ్రికల్చర్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ చూడండి నేను మాట్లాడతాను. అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి, ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి. దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ 7 సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ 1, నెంబర్ 2 సమిక్షేమం ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ కలెక్టర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్ ఆలోచన